శ్రీనివాస్ రెడ్డి గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను మళ్ళీ వస్తాను. రైట్, జగదీష్ గారు మీరు చెప్పండి ఒక మాట. ఇందాక మూర్తి గారు చెప్పినట్టు కూడా, కాకపోతే ఇక్కడ ఇప్పుడు కేసు వాపస్ ఆయన తీసుకుంటానన్న తర్వాత పోలీసుల ఎంక్వైరీ కంటిన్యూ అవుతుందా? అఫ్కోర్స్ ఇందాక శేషు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఆయన వాపస్ తీసుకుంటా అన్నంత మాత్రాన ఇది జ్యుడిషియల్లో ఉంది కాబట్టి ఇది వెనక్కి పోడు అనేటువంటి మాట క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా బీయింగ్ అన్ అడ్వకేట్ మీరు క్లియర్గా చెప్పండి. అంటే ఇటు హైకోర్టు కానీ లేదు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ లోవర్ కోర్టు ఏదైతే నాంపల్లి కోర్టులో ఏదైతే ఈ కేసులు ఉన్నాయో ప్రస్తుతానికి ఇవి పెద్ద ఎత్తున అంటే చట్టం ఏ విధంగా చూడబోతోంది? అంటే అట్లీస్ట్ పోలీసులు ఎంక్వైరీలో కాస్త అటు ఇటు అనిపించినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా ఆ వీడియోలన్నీ బహిర్గతం చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని టీవీ ఛానల్లో అయితే పాపం ఆవిడకి సంబంధించినటువంటి బాడీని, అప్పటికి ఆవిడ ప్రాణం ఉందో లేదో కూడా తెలీదు, ఆవిడకి సిపిఆర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆవిడ యొక్క బాడీని కూడా మోసుకొస్తున్నటువంటి విజువల్స్ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి మనకి సోషల్ మీడియాలో కానీ ఇటు టీవీ ఛానల్స్లో కానీ. సో పోలీసులు అదే ఎంక్వైరీ విధానం నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చేస్తారో అది ఇంకా పైకి కూడా కంటిన్యూ చేసేందుకు ఆస్కారం ఉందా పోలీసుల వ్యవహారం నుంచి మీరు చూస్తున్న దాని ప్రకారం? ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందాక మిత్రులు శేష్ గారు చెప్పినట్టు, అలాగే పెద్దలు మూర్తి గారు చెప్పినట్టు, ఇది ఇంతసేపు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటే ఆ పొలిటికల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం కానీ దానిపై డిస్కస్ చేయాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ అవసరాలకి ఈ ఇష్యూని వాడుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యం వాళ్ళకు ఉంటుంది. కానీ లీగల్ గా నేనేమంటానంటే, ఇప్పుడు రేవతి గారు చనిపోయినప్పుడు అక్కడ సాక్షులు ఎవరు? ఒక ఆవిడ భర్తే కాదు కదా, ఆవిడ చనిపోయడానికి కారణాలు ఆవిడ భర్తే. ఆ భర్త ఒక్కడు చెప్తే సరిపోదు కదా, పోలీసులు ఉన్నారు ప్రత్యక్ష సాక్షులుగా, అక్కడ మిగతా ప్రేక్షకులు ఉన్నారు, వందల మంది ప్రేక్షకులు ఉన్నారు, అక్కడే ప్రేక్షకులు ఉన్నారు, సపరలు చేసిన వాళ్ళు ఉన్నారు. నవేడేస్ టెక్నికల్ గా కూడా విట్నెసెస్ ఉన్నాయి. ఇవన్నిటిని పక్కన పెట్టుకొని రేపు మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తే కేసు వీగిపోతే కేసుకి ఈ చట్టాలకి విలువ లేనట్టే. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ కేసులో A11 గా మన హీరో గారిని అల్లు అర్జున్ గారిని మెన్షన్ చేశారు, అక్యూజ్ 11 గా. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. అప్పటికున్న సమాచారం ప్రకారం A11 అల్లు అర్జున్ అవ్వచ్చు. అదే ఆ తర్వాత ఎంక్వైరీలో అల్లు అర్జున్ గారికి ఆవిడ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కూడా 3 గంటల పాటు సినిమా చూసిన తర్వాతే నేను బయటకు వస్తానని చెప్పి మొండిగా అతను సినిమా చూసిన తర్వాత బయటికి రావడం జరిగింది. అప్పటికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ప్రయత్నించినా కుదరకపోవడంతో వాళ్ళ బాస్ ఎవరో ఐపీఎస్ అధికారి, నాకు పేరు తెలీదు, ఆయన వచ్చి సినిమా అయిపోయిన తర్వాత ఆయన స్వయంగా వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ కేసు జరిగిన మధ్య కాలంలో మనకి మీ సోషల్ మీడియా ద్వారాను ప్రింట్ మీడియా ద్వారా తెలిసిన విషయాలని మేము క్రోడీకరించుకుని మాట్లాడతాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, అతను ఎవరో సంతోషం నాకు కరెక్ట్గా తెలీదు, ఆ వ్యక్తి మేనేజర్ విషయాన్ని వాళ్ళకి చెప్పడానికి కూడా, ఇప్పుడు అక్కడ హీరో ఉన్నాడా ఎవరైనా ఉన్ని ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి కారణం ఆ హీరో అయినప్పుడు అతని వరకు సమాచారాన్ని చేరవేయలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది అంటే, అక్కడ ఈ బౌన్సర్లు కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, ఎంత హార్ష్ గా ప్రవర్తించారు. ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారి విషయం కాదు, ప్రతి ఒక్కడు కాస్త డబ్బున్న ప్రతి ఒక్కడు ఓ ఫంక్షన్ వెళ్ళాలంటే బౌన్సర్లు పెట్టుకెళ్తున్నాడు. ఆ బౌన్సర్ గాడు ఏమనుకుంటున్నాడంటే, ఆ బౌన్సర్ గాడు మనం వచ్చింది లేబరో లేకపోతే పేమెంట్ కోసం వచ్చాం, మనం ఇతను రక్షించాలనేది పక్కన పెట్టి కనపడినంతా కొడుతున్నాడు, ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నాడు. కొందరైతే ఆల్కహాల్ తీసుకొని కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇలాంటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే బౌన్సర్ల విషయంలో కూడా కఠినంగా ఉండాలని, అదేవిధంగా ఒక అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత చేయాల్సి, ఆయన కీ పొజిషన్ లో ఉన్నారు, సెలబ్రిటీ కాబట్టి ఆయన ద్వారానే ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఆయన దగ్గర ఉన్న బౌన్సర్ల విషయంలో కూడా వాళ్ళ ప్రవర్తనని గతంలో కూడా వీడియోలు తెప్పించుకుని అవసరమైతే వీళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక రేవతితో తేజ పిల్లవాడితో కాదండి, భవిష్యత్తులో సినిమా థియేటర్ పోవాలనుకున్న ప్రతి ఫ్యామిలీకి ఈ సమస్య రావచ్చు. సో క్రౌడ్ పుల్లింగ్ బిఫోర్ గా గెస్ చేసి హీరోకి తెలియనప్పటికీ హీరో కావచ్చు, అతనితో ఉన్న సిబ్బంది కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, పోలీసులకు కోఆపరేట్ చేయలేదు అనేది వాస్తవం. ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకుని పొలిటికల్ గా సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకొని ఇదేదో వాళ్ళ సొంత విషయమైనట్టు చర్చ, దీన్ని సీస్ఫైర్ చేయడమో డైల్యూట్ చేయడమో జరిగితే చట్టం పైన ప్రజలకి నమ్మకం పోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ మాటల్లో అదే తేలింది. ఈ కేసుని అర్జున్ విషయమో చనిపోయిన బాధితుల విషయంగా కాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టం తన పని తాను చేసుకుంటుందని నేను ఒక న్యాయవాదిగా నమ్ముతున్నాను. రైట్.